5 ఏళ్ళు పాస్పోర్ట్కి అనుమతి, కాకపోతే షరతులు వర్తిస్తాయి. ఏదైనా ఒక వాహనం కొనేప్పుడు 2 వీలర్ 4 వీలర్ షోరూంలో కింద చిన్న స్టార్ మార్క్ వేసి షరతులు వర్తిస్తాయి. అందులో 190 ఉంటాయి షరతులు. లీటర్ పెట్రోలు కిలోమీటర్కి ఒక లీటర్ కనుక పోయిస్తే కనుక కనీసం 140 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. కింద అంటే షోరూంలో నడిపినప్పుడు మాత్రమే అన్నాడు. బయటగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అది. 5 ఏళ్ళు ఉంది, ఆయన వెళ్ళొచ్చు రావచ్చు, బట్ బోల్డ్ అనే కండిషన్స్ అప్లై. ఇది మొత్తానికి నిన్న ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయనకి మరి అనుకూలంగా వచ్చిందనుకోవాలా లేకపోతే ప్రతికూలంగా వచ్చిందనుకోవాలో తెలియదు. ఓ పక్క మంత్రి నారాయణ గారు లోగడేసిన పరువు నష్టం కేసు కూడా గట్టిగా మెడగ చుట్టుకుంటుంది. దీనితో ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అక్టోబర్ నుంచి ఇంప్లిమెంట్ రకాల ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. వీటితో పాటు ఇంకా బోల్డెన్ అంశాలు ఇవన్నీ మాట్లాడటానికి బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఇంకా కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, అలాగే శివభారతి గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. వారికి కూడా నమస్తే, అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ డాక్టర్ ఏఎస్ రావు గారు, చూశారు కదా నిన్న ప్రజాప్రతినిధుల కోర్టులో వచ్చిన తీర్పు. దాన్ని వైఎస్ఆర్సీపీ ఏ రంగా అన్వయించుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే అవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితి. వాసన్ గారు, మీకు ప్యానల్ ఉదయం ఇది ఏ విధంగా ఉందంటే ఏదో దొరికినట్టు, ఏదో విజయం సాధించినట్టు. అంటే ఆరోపణలు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు అటువంటి ఆరోపణలన్నీ కూడా కొనసాగుతూ నా మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా కానివ్వండి నేను కడిగిన ముత్యంలాగానే బయటకు వచ్చి చెప్పుకుంటున్నాను. అంటే నల్లగున్నా కదా అయిపోతుంది నాకేమైనట్టు ఆయన వ్యవహారశీలు ఉంది. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రికి ఒక పాస్పోర్ట్ జప్తు చేసి పాస్పోర్టు జప్తీలో ఉండి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిందంటే ఆయనకి ఏదో ఇచ్చేసినట్టు, ఆయన కేసు నుంచి బయటపడినట్టు ఒక హైప్ క్రియేట్ చేసుకోండి. అంటే జనరల్గా అదే దాన్ని ఏమంటారు, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కాబట్టి సీఎంగా ఉన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది. సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత సీఎంగా ఉన్నప్పుడు కూడా సీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా సీజ్ అవుతుంది. అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా విత్ పర్మిషన్ వెళ్ళారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఒక ముద్దాయి, ఒక ఆరోపణ ఉన్నటువంటి దొంగ కానీ ముద్దాయి కానీ ఆరోపిస్తుడు ఎవరైనా కానీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకు కండిషన్స్ ఉంటాయి. ప్రతి మంగళవారమో ప్రతి శుక్రవారమో కోర్టుకు వెళ్ళో లేకుంటే పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలా. ఆయన ఉన్నటువంటి జ్యూరిడిక్షన్ బయటికి వెళ్తే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలా. ఆయనకు దీంట్లో ఏముంది డిఫరెన్సు? దీంట్లో అంత పెద్ద విజయం సాధించినట్టు ఆయన ఆకారాలు చేసుకోవడం ఎందుకు, విజయోత్సవాలు చేసుకోవడం ఎందుకు? సొంత డబ్బా కొట్టించుకోవడానికి ఆయన పోగు చేసి మా జనాలు తెచ్చుకొని జనాల్లో ఏదో ఆనందోత్సవాలు వచ్చినట్టు, జగన్కు పాస్పోర్ట్ ఇచ్చినట్టు, పాస్పోర్ట్కి పర్మిషన్ ఇవ్వగానే ఆయన ఏదో చేసినట్టు కేసు నుండి బయటపడ్డట్టు. జగన్మోహన్ రెడ్డి కేసు నుండి బయటపడే అవకాశం లేదు. నారాయణ గారు వేసినట్టు పరువు నష్టం కేసు కూడా మెడకు చుట్టుకుంటుంది. ఇలా ఒకటి బై వన్ కేసులు వస్తాయి. ఈడీ కేసులు ఉన్నాయండి ఆయన పైన, ఈడీ కేసులు కూడా ఉన్నాయి. 5 సంవత్సరాల పదవి కాలంలో మొత్తం వాళ్ళ శాస్త్రాన్ని నమస్కారాలు పెట్టి ఆయన బెయిల్ కొనసాగించుకోవడానికి, ఎక్స్టెండ్ చేయడానికి పదవి కాలం అంతా వృధా చేశాడు. ఇంకేం చేశాడు ఆయన? నువ్వు 25 సీట్లు ఇవ్వండి, నేను మా కేంద్ర ప్రభుత్వం మెడలు మోస్తా అన్నాడు. నువ్వు వంగిపోయినావు. అక్కడ ఏం చేసావు? ప్రత్యేక హోదాను మొన్న ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ ప్రయత్నించావు. ఏం చేసావు? 5 సంవత్సరాలు నువ్వు ప్రత్యేక హోదా గురించి ఒక ప్లెకార్డ్ ప్లే చేసావు పార్లమెంట్లో. మీ అమ్మడి పట్టానికి కేఏ పాల్ రెడీగా ఉన్నాడు. ఆయన చూశారు కదా మన హైకోర్టులో వెళ్ళి చెప్పాడు. ఆయన ప్రత్యేక హోదా ఆయన మళ్ళీ తెర మీద తీసుకొచ్చాడు. మీరందరూ జాగ్రత్తగా అటకెక్కించే ప్రయత్నం చేస్తారు. కేఏ పాల్, బాబుమోహన్ లాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి సరిపడ్డ వాళ్ళు, మాకు కాదు. అలాంటి వాళ్ళని ప్రస్తావన, అలాంటి వాళ్ళని మేము పరిగణన కూడా తీసుకోము. అది మాకు సంబంధం. హైకోర్టు ఏం చెప్పింది? ఏపీ హైకోర్టు ఇలాంటి వ్యాజ్యాలు బోల్డని ఉన్నాయి కాబట్టి అన్నింటినీ కలిపి పరిశీలించి అంతకన్నా అంటే చీఫ్ జస్టిస్ బెంచ్కి రిఫర్ చేయడం కోసం రిజిస్ట్రీకి డైరెక్ట్ చేసింది. సో 24 వాయిదా వేసింది. 24 ఒక కాల్ తీసుకుంటారు. ప్రత్యేక హోదా అదేమి ముగిసిపోయిన అధ్యయనం అని చెప్పడానికి లేదండి. కేఏ పాల్ మనకేంటంటే మీకు పొలిటికల్గా ఆయన జస్టిస్ కొంచెం కమెడియన్ టైప్ ఉంటాయి కానీ ఆయన లేవనెత్తిన అంశం ప్రాధాన్యత. ఇక్కడ వాస్తవం ప్రత్యేక హోదా అనే విషయం ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేక హోదా ఏ రాష్ట్రం లేదు. ఎందుకంటే ఇంతకంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా లేదు. అట్లా కాదండి, ప్రత్యేక హోదా లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఆనాడు ఉన్నటువంటి నేను చెప్పేది, ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా మీకు ఇస్తే మీకంటే కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి
వచ్చే డిమాండ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బట్ ఇలా ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పారు. దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించి రాష్ట్రాలు ఏర్పరిచిన దాఖలాలు లోగడైతే లేవు కదా. ఇదే కదా ప్రత్యేక. ఇది ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ విషయంలో ప్రత్యేకత ఉంది కదా. ఇదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు ప్రత్యేక హోదా మేము ఇస్తామని. మొన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మొన్న మాట్లాడాడు. అదే ప్రత్యేక హోదా పార్లమెంట్లో ఆ ప్రత్యేక విభజన చట్టంలో విభజన హామీ చట్టంలో అప్పుడే అందులో ప్రత్యేక హోదాని అందులో పొందుపరిచి అయిపోతున్నాయి కదా. ఓవరాల్గా చెప్పడం ఎందుకు ఇట్ మేబీ ఇట్ విల్ బి అని చెప్పడం ఎందుకు? ఎవరున్నారు అప్పుడు? ఎవరున్నారు? మనం రెండు కళ్ళ సిద్ధాంతంతో వెళ్ళి రెండు చేతుల సంతకాలు పెట్టింది ఎవరు? రెండు చేతుల సంతకాలు కాదు. ఆ రోజు రెండు క్షేత్రం ఇక్కడ ప్రాంతం అక్కడ ప్రాంతాల యొక్క మనోభావాలు ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఆ రోజు వివరించారు. వీడిది ఇక్కడ మనోభావాలకు తెలంగాణలో ఉన్న ప్రజానీకం ఆ ప్రత్యేక రాష్ట్రం కోరుకుంది. ఇక్కడ మనోభావాలకు అనుకూలంగా చేశారు. అది కాదు. అక్కడ మా నాయకుడి యొక్క నిబద్ధత ఏంది? మా నాయకుడు చెప్పింది ఏంటంటే అన్సైంటిఫిక్గా విడగొట్టారు. ఇది ఒక విడగొట్టడం అనేది ఇక ప్రక్రియ. ఎందుకంటే చాలా రాష్ట్రాలు విడిపోయాయి చాలా అనేక కారణాల చేత. తెలంగాణ అనేది యాక్చువల్లీ సపరేట్గా ఉన్న రాష్ట్రాన్ని ఒక బైఫోర్స్ కలిపారు. ఆ తర్వాత నిధులు నియామకాలు ఇవన్నీ సరైన పంపిణీ జరగలేదు కాబట్టి విడిపోయింది. ఏమైనా డిస్ప్యూట్? అలాగే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది, ఏమైనా డిస్ప్యూట్ ఉందా? అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది, ఏమైనా డిస్ప్యూట్ ఉందా? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి వాస్తవం కాదు. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర మర్జ్ చేసేటప్పుడు ఒక జెంటల్మెన్ అగ్రిమెంట్ జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిధులు ఇక్కడే ఖర్చు పెట్టారు. అది కాదు తలుపులు మూసేసుకుని కానీ అప్పుడు జరిగినటువంటి జెంటల్మెన్ అగ్రిమెంట్ ప్రకారంగానే పరిపాలన వచ్చిన పాలకులందరూ కూడా దాన్ని దొంగలు తొక్కి ఇష్టం వచ్చినట్టు నియామకాలు చేశారు కాబట్టి ఇక్కడ ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత అన్నగారు వచ్చి 610 జియో ప్రవేశపెట్టారు. 610 జియో కానీ సరిగ్గా ఇంప్లిమెంట్ అయ్యింటే కానీ ఈరోజు ప్రత్యేక హోదా అవసరం ఉండేది కాదు. రైట్. ఒకసారి జనసేన శివపార్తి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్తి గారు, మొత్తానికి ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాప్రతినిధి